నమస్తే. కుమ్మెర ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మధ్యలో కాదు, నిన్న మొన్న ఓయూ దగ్గర కూడా ధర్నాలు, నినాదాలు, ప్రెస్ మీట్ పెట్టినరు బాధితులతో కలిసి. అంటే ఏ స్థాయిలో ఉద్యమం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. మీకు అందరికీ తెలుసు, ఆ లోతులోకి నేను బోనిగా ఏం జరిగింది, ఆ వీడియోలు వచ్చినాయి, అంతా అయిపోయింది. ఒకటే ఏంటంటే అంశము, పాప చనిపోవడానికి కారణం అక్కడున్న అగ్రకుల వ్యక్తులు దాడి చేయడం వల్ల అనేది ప్రధాన ఆరోపణ. ఏది బాధితుల వర్షన్ అది. ఈ నిన్ననే మల్లు రవి, వీల్రపల్లి శంకరు, స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వీళ్ళంతా పోయి నిజ నిర్ధారణ కమిటీ ఊరికి పోయి వాళ్ళు కూడా మొత్తం తిరిగి తెలుసుకున్నారంట. అట్లేం దాడి చేయలేదు, అట్లా వేస్తారా చిన్న పాప కదా అని వీళ్ళు ఎమ్మెల్యేలు మల్లు రవి వీళ్ళంతా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మల్లు రవి అయితే ఏకంగా ఎవడైనా మనిషి అనేటోడు 2 నెలల పసికందును కాలుతోటి తంటాడా అన్నాడు. తంతారా అట్లా అని చాలా రకాలుగా మాట్లాడు. ఇదే అంశం గురించి మాట్లాడదాం. రాష్ట్రంలో ఇదే అసలు కొలిమిలో కాలుతున్నట్లే ఉంది ఇప్పుడు. అది వేడి మామూలు వేడి లేదు. ఇదే అంశం గురించి మాట్లాడదాం, ఎందుకంటే ప్రతి సామాజిక అంశం గురించి కూడా మాట్లాడతాడు మైపాల్ యాదవ్ గారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం అండి. మీరు చూసింటారు, ఇక నేను ఆ స్టోరీలోకి పోదలుచుకోలేదు, మీకు అంతా తెలుసు. మీకు ఏమనిపించింది, ఏ కోణంలో చూస్తున్నారు దాన్ని? ఒకటైతే బాధాకరం, అబ్బాయిని అయితే కొబ్బరికాయలు కొట్టే దగ్గర వేసి కొట్టిన విషయం అందరూ అంటే ప్రపంచానికి తెలిసింది. ఆ దెబ్బలు అయితే బాగా కొట్టినరు. ఒకవేళ అతను ఏదో తప్పుగా వాట్సాప్లో మెసేజ్ చేసి ఉంటే కూడా వాళ్ళు మంచిగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే బాగుండేది. గణేష్ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఆ రూమ్లో వేసి కొట్టడము. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని చెప్తారు కదా, మల్లు రవి కానీ ఇంకెవరన్నా కానీ ఎమ్మెల్యేలు, మరి ఆ గణేష్ని అట్లా రూమ్లో వేసి కొట్టడం తప్పని ఎందుకు చెప్పట్లే? ఇప్పుడు ఈ గణేష్ అనే వ్యక్తి కొబ్బరికాయ తీసుకొని ఆ శ్రీనివాసరెడ్డి తలకాయ బగల కొట్టినంటారు. ఇది వినడానికైతే నాకు విచిత్రంగా ఉంది. ఈయనకు అంత శక్తి ఉందా? ఆయనకు అంత బ్యాక్గ్రౌండ్ ఉందా? ఈయనకి 100 కిలోల ఇట్లా కొబ్బరికాయ ఎంత కేజీ కూడా శక్తి అంటే కొబ్బరికాయ బరువు గురించి అంటలే, ఆయన మెదడులో అంత శక్తి ఉందా అంటే ఒక దాడి చేసేంత శక్తి ఉంది. ఈయనకేమో ఇల్లు చూస్తే రేకుల షెడ్డు, కొత్తగా ఇందిరమ్మ ఇల్లు ఏదో శాంక్షన్ అయినట్టుంది చెప్తున్నారు వింటుంటే. రేకుల షెడ్ ఇల్లు భగోన్లు మీద లేస్తున్నాయి అంటే ఒక్కొక్కసారి ఫుడ్కు ఉండొచ్చు, లేకపోవచ్చు. వాళ్ళకి నాకు తెలిసి పెద్ద వ్యవసాయ భూమి కూడా ఉన్నదని నేను అనుకోవట్లేదు. పోయిన సంవత్సరం వాళ్ళ నాన్న చనిపోయిందట, నాన్న బ్యాక్గ్రౌండ్ లేదు. అమ్మ ఇప్పుడు అంటే నా వితంతురాలు అంటారు కదా, అంటే వాళ్ళు ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు. ఎంబీసీ కులానికి సంబంధించిన రజక అబ్బాయి, మళ్ళీ ఆయన చేసుకుంది ఒక ఎస్సీ అమ్మాయిని, మాదిగ బిడ్డను, లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టున్నాడు. ఇట్లాంటి వ్యక్తి కొబ్బరికాయది చేతి తీసుకో పలగొట్టిండా? మరి అంతగానం రెచ్చగొట్టిర్రు ఈ అబ్బాయిని. అంటే అనరాని మాటలు, బూతులు, వాళ్ళ తల్లిని కానీ వాళ్ళ వైఫ్ని కానీ ఏమైనా అన్నారా? ఎక్కడైనా సరే అండి, బలహీన వర్గాలు అయితే వాళ్ళ తలలు బగల కొట్టాలి, వాళ్ళని రూమ్లో వేసి కొట్టాలి. అది ఇంకా ఎంబీసీ కులాలు అయితే అనుకోరు. జనరల్గా రెడ్డిలన్నా, రావులన్నా, కమ్మలన్నా కొంచెం అప్పర్ క్యాస్ట్లో ఉండి డబ్బున్నోళ్ళు, అధికారం ఉన్నోళ్ళకు చాలామంది భయపడతారు. అట్లాంటిది కొబ్బరికాయతో కొట్టిండు, ఇరు వర్గాల మధ్యలో ఘర్షణ జరిగింది అని చెప్పడం వల్ల ఉన్న అంటే కొంత విశ్లేషిద్దామన్నా కానీ ఇంకా వీళ్ళు చెప్పేది అంతా వన్ సైడ్ తీసుకొని చెప్తున్నారంటే వెళ్ళిపోతుంది. ఒకటి ఎవరు చెప్పేది? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కానీ డిఎస్పి కూడా ఒక్కసారి ఏమంటుండు, అసలు అమ్మాయి అక్కడికి బోనం లేదు, అసలు ఆ పాప కూడా అక్కడికి బోనం లేదని ఒక చిన్న విజువల్ ఆ పాప ఎత్తుకున్నది కనబడుతుంది, వీడియో ఉంది. నిన్న వాళ్ళ షాద్నగర్ ఎమ్మెల్యే కూడా వీర్లపల్లి శంకరన్న కూడా చెప్తుండు, వాళ్ళ తల్లి పోయిన మాట వాస్తవం, వాళ్ళ భార్య పోయింది, వాళ్ళ పాప పోయింది కానీ పాపని తన్నలేదు అని ఆయన చెప్తున్నాడు. ఇక కొందరైతే అసలు వాళ్ళు జాతరకే పోలేరు అన్నప్పుడు ఏమవుతుంది? వీళ్ళు వన్ సైడ్ తీసుకున్నారు, వీళ్ళు అబద్ధాలు ఆడడానికి ఫిక్సర్ అని మెంటల్గా అవుతుంది కదా. వీళ్ళు ఏం చెప్పాలంటే పోలీసు వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా ఆ గణేష్ని కొట్టడం అన్యాయం, ఆ కొబ్బరికాయ దాంట్లో వేసి కొట్టడం అన్యాయము, బలిగిపోయేటట్టు కొట్టడం అన్యాయము. ఈ విషయంలో మాత్రం వాళ్ళకి శిక్ష పడాల్సిందే. పాప విషయంలో అయితే మాకు ఇంకా క్లారిటీ లేదు, మరి చర్చిస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తామంటే ఏం కాదు. ఈ మిగతా విషయాలలో మీరు మరి ఎవరైతే రెడ్డి కొద్దిమంది ఉన్నారో
వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల, లేదంటే సమస్యని ఇద్దరు కలిసి కొట్టుకున్నారని చెప్పడం వల్ల ఇక పోలీసు వాళ్ళ మాటలు నమ్మాలంటేనే భయం వేస్తుంది, కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మాలంటేనే భయం వేస్తుంది. ఇంకొకటి వాళ్ళందరూ మంచిగా ఉంటారు, సమానంగా ఉంటారు అనేది, అంటే మంచిగా ఉంటారేమో కానీ ఇప్పటికైనా అధికారం ఉన్నోడు కానీ ఇంకా ఫార్వర్డ్ కమ్యూనిటీలో ఉండే అధికారం ఉన్నోళ్ళు చాలా దగ్గరలో పెత్తనం చేస్తున్నారు. ఎస్సీ మాదిగలను కానీ, రజకులను కానీ, నాయి బ్రాహ్మణులను కానీ, వడ్డెరలను కానీ, ఎరకలను కానీ, గంగిరెద్దులను కానీ, ఆ పిచ్చకుంట్లని ఇంతకుముందు నుండి ఇప్పుడు వంశధారాన్ని పెట్టుకున్నారు వాళ్ళని కానీ, కాటి కాపర్లను కానీ, ఇంకా అనేక కులాలను చాలా చిన్న చూపు చూస్తుంది సమాజం. ఇప్పటికీ సమాజం చిన్న చూపు చూస్తుంది. లేవు కులాలు లేవు మతాలు లేవు అని మాట్లాడుతూ ఉన్నారు కదా. కులం ఉంది. ఈవెన్ మల్లన్న దేవుడి దగ్గర కూడా ఇప్పుడు యాదవులే చేస్తున్నారు, అదే చెప్తున్నారు వాళ్ళు యాదవులే చేస్తున్నారు. కానీ ఈవెన్ నేను గమనించిన సమాజంలో ఎవరేమన్నా అనుకొని రెడ్లే కాదండి, చాలామంది బీసీలలో ఉండే కొన్ని కులాలకు కూడా ఎస్సీలన్నా, మాదిగలన్నా, మాలలన్నా, లేదంటే రజకులన్నా, నాయి బ్రాహ్మణులన్నా, ఇప్పుడు నేను చెప్పిన గంగిరెద్దులన్నా చిన్న చూపేనా, చాలా చిన్న చూపు. ఇప్పుడు మనం రెడ్లని అంటున్నాం కదా, లేదంటే కమ్మోళ్ళని అంటున్నాం కదా, వెల్మోళ్ళని అంటున్నాం కదా. మరి బీసీ కులాలలో ఉండి ఇంకా చెప్తే షాక్ అవుతావు. ఈ ఎంబీసీ కులాలు అనుకుంటున్నా మరి రజకులు కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, వీళ్ళు మళ్ళీ దళితులను చిన్న చూపు చూసే కొంత ఉంది. మళ్ళీ విత్ ఇన్ ద ఎస్సీలోనే మాదిగలను కూడా కొద్దిమంది మాలలు కూడా అక్కడక్కడ చిన్న చూపు చూసినట్టు మనం చూస్తున్నాం గ్రౌండ్లో. అంటే ఓకే, ఆ కాంటెస్ట్లోకి మనం ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. అంటే ఇది జరిగిన ఇష్యూ గురించే మాట్లాడుతున్నాం. కులం ఉన్నదని చెప్తున్నా నేను. అంటే మన పోరాటం అనేది ఒక రెడ్ల మీదనే కాదు, మొత్తం ఎంటైర్ వ్యవస్థ కూడా. మనం ఎవరికి సాయం చేయకున్నా సరే బాను, ఎవరికి అంటే మాదిగలకైనా రజకులకైనా పేదోడికి మనం సాయం చేయకున్నాం కాదు, కానీ వాళ్ళని చిన్న చూపు చూడొద్దు అంటున్నా నేను. మీరు అన్నది వాస్తవమే. ఈ హైదరాబాద్లో లేకపోవచ్చు, ఊర్లలో ఉంది. ఊర్లల్లో హైదరాబాద్లో కూడా కొన్ని దగ్గరలో ఎస్సీలకు రూమ్ కిరాయిలు ఇస్తలే. నీ కులం ఏంటంటే నేను పలానా కులం అంటే రూమ్ కిరాయి చేస్తలేరట. నాకు ఫోన్ చేసి చెప్పిరంటే అలా మాదిగలు ఉన్నారు, మాలలు కూడా ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళకి చాలా మందికి అన్న మాకు ఇట్లా అడిగితే మా కులం అడిగి తర్వాత కిరాయిలు ఇస్తలేరు అంటారు. అసలు ఏం జరుగుతుంది? వీటన్నిటి మీద కూడా సమాజం అంతా మార్పు జరగాల్సిన అవసరం ఉందని నేను అంటున్నా. అంటే మార్పు అంటే ఎవరిలో రావాలి, ఎవరు చేంజ్ కావాలి, ఎట్లా చేంజ్ కావాలి, ఒక్క మాటలు అది. అదే ప్రభుత్వాలు క్యాంపులు వేసి అధికారుల చేత, ఎమ్మెల్యేలు అందరు ఓపెన్గా చెప్పి అవగాహన చేయాలంటున్నా నేను. టీచర్ల ద్వారా, లెక్చరర్ల ద్వారా, పోలీస్ అధికారుల ద్వారా, రాజకీయ ఎమ్మెల్యేలు, జడ్పీటీసులు, సర్పంచులు, వీళ్ళంతా నువ్వు వాళ్ళ పిల్లని ఇయ్యకు, నీకు ఇష్టం లేదు కదా అంటే నువ్వు పిల్లని ఇయ్యకు, లేదంటే నాకు డబ్బు ఇయ్యకు. కానీ ఆయన చిన్న చూపు ఎందుకు చూస్తున్నావు అంటున్నా నేను. వీళ్ళు ఈ కులమోళ్ళు వాళ్ళు మన ఇంట్లో తింటారా, వాళ్ళని ఇక్కడికి పిలుస్తామా, ఇది ఉంది. ఇది పోవాలి అంటే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఏదన్నా చేస్తుందా? లేదు మేము అంత మంచోళ్ళమే, అంత సూపర్ ఉందంటే పచ్చి అబద్ధం అంటున్నా. ఆ ఎమ్మెల్యే కూడా చెప్తున్నాడు మేము అందరం కలిసి ఉంటాం, రావచ్చు పోవచ్చు అంటారు. కానీ ఎంతైనా కుల వివక్ష అనేది సమాజంలో ఉంది. నేను చెప్తున్నా, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు కుల వివక్ష ఉంది. ఉండకుండా 7-8 మంది ఆ పిల్లగాడి మీద ఒక్కడి మీద దాడి చేసిస్తారు. ఎందుకు మరి గణేష్ తరపున ఇంకెవరన్నా 10 మంది ఉన్నారా? మరి అటు సైడ్ 10 మంది ఉన్నప్పుడు ఇటు ఒక్కడే ఎందుకున్నాడు? ఇప్పుడు ఈ పిల్లగాడు ఆ వాట్సాప్ వాయిస్ మెసేజ్ ఉంటుంది కదా, మీ ఆడవాళ్ళని మీ ఇంటి మీ భార్యలను కూడా అంటే ఊకుంటారా అని పెట్టిండండి. మరి అట్లా పెట్టచ్చా? అదే ఇక ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ అమ్మని తిట్టింది చెప్పినట్టుంది. ఈయన అమ్మ అన్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది కాబట్టి వాట్సాప్ గ్రూప్లో పెట్టినట్టున్నాడు. వీళ్ళని అన్నారనే వీళ్ళ అమ్మని తిట్టిర్రని వీళ్ళ అమ్మ ఏం చేసిందంటే వీళ్ళ అమ్మ కొడుకుకి చెప్పుకుంది, నన్ను ఇట్లా ఇష్టానుసారంగా పచ్చి బూతులు తిట్టిరు పలానా వాళ్ళు అంటే. ఇదని ఆవేశంతో ఊగిపోయి వాట్సాప్లో పెట్టడం వల్ల వాళ్ళకు కోపం వచ్చి వాళ్ళు కొట్టిర్రు. అంటే ఇక్కడ వాళ్ళకు కొద్దిమంది ఊర్లలో డబ్బున్నోడికి అందులో రెడ్లు కావచ్చు, కమ్మలు కావచ్చు, వెలమలు కావచ్చు, కొద్దిమంది బీసీలు కూడా కావచ్చు డబ్బు. నేను మెయిన్గా ఏం చెప్తున్నా తెలుసా బాను, కులానికి అధికారము, డబ్బు, భూమి
ఈ తోడైతే వాడిని ఆపడం ఎవడి వల్ల కాదు ఇక ఇప్పుడు పేద రెడ్డి ఎవరిని ఏమన్నాడు, మళ్ళా పేద కమ్మైన ఏమన్నాడు, పేద వెలమైన ఏమన్నాడు. మా ఎన్ఆర్ఎస్ హాస్టల్ కూడా వెలమైననే వాచ్మెన్ అంటే వాచ్మెన్ సార్ నమస్తే అంటాడు. ఆయనకు 100 కోట్లు వస్తే నువ్వెవర్రా అంటాడు. చెప్తున్నా, కులానికి కనుక డబ్బు తోడై, అధికారం తోడై, భూమి తోడైతే వాడిని ఆపడం ఎవడి వల్ల కాదు. ఇప్పుడు మరి అది ఎందుకో కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయనకు కుల బలం ఉంది, ఆయనకు అధికారం ఉంది, విచ్చలవిడిగా డబ్బు ఉంది, అందుకని ఆగుతున్నాడా? ఎవరిది కూల్చాలంటే వాడిని కూలుస్తున్నాడు. మొన్న సెక్యూరిటీ ఉంటే వాడిని ఇట్లా చెవిటి ఇట్లా కొడుతున్నాడు. ఇట్లా ఆయన ఏదో ఆవు చుట్టూ తిరుగుతుంటే అదే ఒక పేదోడు అన్న జరగంటాం. ఈయనకి 24 గంటలు గన్మెన్గా పనిచేస్తున్నాడు. ఎవడన్నా నేను కాల్చకపోతే ఆయన ప్రాణం అడ్డేమేసి కాల్చే గన్మెన్ పట్టుకొని ఇట్లా కొడుతున్నాడంటే అంటే అది నరాల నుంచి ఆయన రెడ్ అని ఫీల్ అవుతుండా, లేకపోతే నాకు ముఖ్యమంత్రి పదవి ఉందని ఫీల్ అవుతుండా, నాకు 100,000 కోట్లు ఉన్నాయని ఫీల్ అవుతుండా. కానీ అన్నీ మా కలగలిపిన అహంకారం. అంటే రేవంత్ రెడ్డి సీఎం లెవెల్లోనే అంత అహంకారం ఉందంటే అంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఒక్కటి కంటిన్యూ చేస్తా, మీరు కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఆ కులానికి డబ్బు తోడైతే ఇక అది ఉగ్రరూపం అంటున్నారు కదా, డబ్బు అది ఇప్పుడు బీసీలకు కూడా సేమ్ అంతేనా? బీసీ ఎస్సీ ఎస్టీలకైనా అంతేనా? ఎవరికైనా అంతే. అంటే ఇంకా కాకపోతే వాళ్ళకి కొంత ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు బాల్కాసుమన్ ఉన్నాడు చెన్నూరులో, ఆయన ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు అన్న ఇడ్లీకి కొన్ని డబ్బులు లేవన్నా అంటే 5 రూపాయలు 10 రూపాయలు కూడా ఉండేది కాదు, ఫ్రీగానే పెట్టేది. పాపం ఆంధ్ర వాళ్ళే చాలామంది ఇడ్లీ దోశ అమ్ముకునేటోళ్ళు డబ్బులు లేవన్నా అంటే ఒక్కొక్కసారి బతిలాడుకునేది, ఒక్కొక్కసారి డిమాండ్ చేసి తినేది. 5 రూపాయలకు 10 రూపాయలకు చెప్పులు కూడా ఉండేది కాదు. సడన్గా కట్ చేస్తే ఎంపీ అయ్యిండు. ఫస్ట్ ఎంపీ అయినాక డబ్బులు వచ్చినాయి, ఫార్చునర్ కార్లు, భూములు, జాగాలు. ఈయననే దళితులను కొట్టుడు మొదలుపెట్టిండు. ఇక కొట్టి ఆని కొట్టు, వీడిని దాన్ని వాడెంతరా వీడెంతరా. ఎందుకని ఇదంతా చెప్తున్నా అంటే వాళ్ళ అనుచరులు నాకే బెదిరింపు కాల్ చేశారంటే 10 ఏళ్ళలో బాల్కాసుమన్ 10 సంవత్సరాల క్రితం అయ్యప్ప అని 10 రూపాయలు 20 రూపాయలు అడుక్కున్నాడు. ఒక్కసారి అధికారం వచ్చింది, డబ్బు వచ్చింది, ఇంక ఈయన కులబలం లేకపోయినా సరే, ఈయన అగ్రకులం కాకపోయినా అంటే ఇక్కడ కులం కంటే కూడా అధికారము, డబ్బు అత్యంత కీలక పాత్ర వహిస్తుంది అంటున్నా. కులం కంటే డబ్బు, అధికారమే. ఇక్కడ కుమ్మెర గ్రామంలో ఏమైంది, సర్పంచ్ రెడ్డి, కొట్టినోళ్ళు రెడ్డి, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. తర్వాత వాళ్ళ సిఐ రెడ్డి, వాళ్ళ ఎమ్మెల్యే రెడ్డి, వాళ్ళ మంత్రి రెడ్డి, వాళ్ళ ముఖ్యమంత్రి రెడ్డి. ఇన్ని మిక్స్ అయిన తర్వాత ఆడేవాడని నింటాడా? ఏహే వాడెంతరా సాకలోడు అనొచ్చు వీళ్ళు. అట్లా అనుకుంటా కొట్టవచ్చు, అరే సాకలోడని కూడా కొట్టుండొచ్చు. అంటే ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్ ఏం జరగబోతుంది? ఉద్యమం దాదాపు వారం పైన అయిపోయింది. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వరకు వచ్చింది, తెలంగాణ పురిటిగడ్డ వీడి వరకు వచ్చింది. ఏం కాబోతుందో అర్థం కాలేదు. మరి అంటే ఎట్లా మలుపులు తిరగబోతుంది, ఏమవుతుంది లాస్ట్కి ఇది కేసు? అదే అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కుమ్మెర లాంటి గ్రామం జరిగితే రేవంత్ రెడ్డి ఉరికేటోడు సీతక్క పరిగెత్తుకుంటూ పోయేది. ఇప్పుడు సీతక్క అటువైపు పోలే, రేవంత్ రెడ్డి వైపు పోలే. ఇప్పుడు కేటీఆర్ వచ్చి నేను 1,00,000 ఇస్తున్నా, 10 లక్షలు ఇల్లు కట్టిస్తా అంటుడు. మరి కేటీఆర్ఏ సక్కనుడు అవుతాడు. అధికారంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఇల్లు కట్టిస్తే అయిపోగా, అప్పుడు కట్టియాలి ఇల్లు, ఇప్పుడు ఇల్లు కట్టిస్తారట. ఒకటి నేరెళ్లలో అనేక మంది చిన్నపిల్లలు వీళ్ళ లారీల కింద, టిప్పర్ల కింద, ఇసుక లారీల కింద పడి చచ్చిపోతే కూడా ఎన్నడూ పరామర్శించలే. ఈ దుర్మార్గుల లారీలు, వీళ్ళ దుర్మార్గుల ఇసుక బండ్లతో కింద పడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేరెళ్లలో హరీష్ అనే అబ్బాయిని కానీ, ఇంకా కొద్దిమంది ఎస్సీలను కానీ, బీసీలను కానీ ఊచకోత కోసి 3rd డిగ్రీ ఇస్తే వీడు పరామర్శించడానికి పోలే. ఇలా సన్నాయి నొక్కులు పతివ్రత మాటలు మాట్లాడుతుండయా. అంటే ఈడ అధికారం ఉన్నా, వాడ అధికారం ఉన్నా దొంగలు తయారయ్యారు అనే. అందుకనే చట్టాలలో మార్పు రావాలి. చట్టాలలో మార్పులు వచ్చి నేనేమంటే ఇంకా భవిష్యత్తులో ఏం చేయాలి బానంటే సొల్యూషన్, పోలీసు వాళ్ళు అవేర్నెస్ తీసుకురావాలి. హోమ్ మినిస్టర్ ఉంటే, హోమ్ మినిస్టర్ కనుక ఉండి ఇదంతా దురాశపరుడు రేవంత్ రెడ్డి వల్ల ఇలా హోమ్ మినిస్టర్ ఈయననే, విద్యాశాఖ మంత్రి ఈయననే, మున్సిపల్ శాఖ మంత్రి ఈయననే, ముఖ్యమంత్రి ఈయననే. అదే హోంశాఖ మంత్రి నాలాంటి వాడు ఉంటే ఏం చేస్తుంటుంది తెలుసా? డీజీపీతో మీటింగు, పోలీసులతో మీటింగు, ప్రతి జిల్లా లెవెల్లోకి వెళ్ళి అన్ని జిల్లాలలో, ఇప్పుడు 33 జిల్లాలు ఉంటాయి, 33 జిల్లాలు ఉమ్మడి 10 జిల్లాలు అనుకుంటే అక్కడ పోలీసు ఎస్పీలతో, డిఎస్పీలతో మీటింగ్ పెట్టి, అవసరం అనుకుంటే ఎస్ఐలతో, సిఐలతో మీటింగ్ పెట్టి
ప్రతి గ్రామంలో క్యాంపులు పెట్టండి, ప్రతి 3 నెలలకు ఒకసారి క్యాంపు పెట్టండి. ఊర్లో ఎవడన్నా అహంకారంతో డబ్బు ఉందని అధికారం ఉందని మదం ఎక్కి ఏదైనా కులములను కానీ ఎవరినైనా పేదోన్ని కానీ తిట్టినట్టు కానీ కొట్టినట్టు కానీ కనబడితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మిమ్మల్ని అరెస్ట్ చేసి బొక్కలేస్తాం. ఏ ఎమ్మెల్యే చెప్పినాం, ముఖ్యమంత్రి చెప్పినాం, మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయని 3 నెలలకు ఒక్కసారి పోలీసుల చేత గ్రామ సభలు పెట్టుకుంటా మీటింగ్లలో చెప్పమనండి. ఏ రెడ్డి కానీ కమ్మ కానీ వెలమ కానీ ఇంకో డబ్బున్నోడు కానీ ఒక ఎస్సీని కానీ మాదిగని కానీ మాలను కానీ రజాకని కానీ నాయ్ బ్రాహ్మణ్ కానీ ఎవరన్నా కొడితే నన్ను అడుగు. అసలు పెట్టిరా? ఈ 2 సంవత్సరాలు అయిపోతుంది. ఒక్క గ్రామ సభలో ఎవరికైనా భయం ఉందా? ఎవరికి భయమే లేదంటే అట్లా భయం కల్పించే అవేర్నెస్, హెచ్చరికలు జారీ చేసే సభలు జరగాలని, అట్లా జరిగితేనే వీటినన్నింటిని కంట్రోల్ చేయగలుగుతామని చెప్తున్నాను. ఇప్పుడు మల్లురావి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చి నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి ఎవరిదంతారా చిన్న పసికందుని ఎవరన్నా అంతారా, మనిషి అన్నోడు మానవత్వం ఉన్నోడు ఇదంతా తప్పుడు ఆరోపణ అంటున్నాడు. నిజంగా తన్నింటారా మీ అంచనా? ఇప్పుడు అదే అర్థం కావట్లేదండి. మన దగ్గర అయితే క్లియర్గా అనిపిస్తుంది పాపని ఎత్తుకొని ఎత్తుకుంది కనబడ్డది కానీ పాపని తన్నింది కనబడలే. తల్లి చెప్తుంది తన్నిందని చెప్తుంది, చచ్చిపోయిన నా బిడ్డ మీద అంటుంది. తల్లి అయితే చెప్తుంది. మరి దీని మీద పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి మరి ఇంకా అనేక మంది ఉంటారు జాతరలో అడిగి ఇప్పుడు ఆ పోలీసులను ఇప్పుడు వాళ్ళు ఒకవేళ రేపు నిజం చెప్పినా పోలీసులను నమ్మే పరిస్థితి లేదంటే, ఎందుకంటే పోలీసులు బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ సొల్యూట్, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ సొల్యూట్. కేటీఆర్ ఉంటే సంతోషంగా ఉంటే వాడికి మహబూబ్నగర్ పోతే పాలమూరుకు పువ్వులు చల్లిర్రు. ఎవరు ఇట్లా అంగన్వాడి వాళ్ళని నిలబెట్టి పువ్వులు చల్లిపిస్తే పోలీసు వాళ్ళు ముందట పోతురు. మరి ఇట్లా చల్లొద్దాయా పువ్వులు అనతారా? అనరు. అంటే వీళ్ళ పాపం పరిస్థితి పోలీసు వాళ్ళది ఏముందంటే ఏ అధికార పార్టీ ఉంటే అధికార పార్టీకే వినకపోతే ట్రాన్స్ఫర్లు, ఇంటనేమో ప్రతిపక్షాలు తిడతారు. ఇట్లా ఉంది. అంటే భవిష్యత్తులో ఈ పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకుండా అమెరికాలో ఎట్లయితే నడుస్తుందో, అంటే పోలీసులు తీసుకునే చర్యలలో ఏ రాజకీయ నాయకుడు ఎంట్రీ ఉండదు. పలానా హోమ్ మినిస్టర్ చెప్పాలి, ఎమ్మెల్యే చెప్పాలి, ముఖ్యమంత్రి చెప్పాలని ఉండదు. అది జరిగినప్పుడు అది చేసుకుంటూ పోతారు. అట్లాంటి చట్టాలు రావాలంటున్నా భారతదేశంలో. రైట్. ఓవరాల్గా ఈ కుమ్మేర ఘటనకు సంబంధించి పులి స్టాప్ ఏం పెడతారు మీరు? అంటే పులి స్టాప్ ఏం పెడతారు, కంక్లూజన్ ఏమి ఇస్తారు? అదే ఇప్పుడు కొట్టిన వాళ్ళకి శిక్ష పడాలి. ఇంకా రేపు భవిష్యత్తులో ఎవడన్నా కొట్టాలంటే భయపడాలి. నాకు కుల బలం ఉంది, డబ్బు బలం ఉంది, అధికార బలం ఉందంటే భయపడాలి. పోలీసులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ ముఖ్యమంత్రిలో ఎమ్మెల్యేనో అధికార పార్టీలో చెప్తేనకండి న్యాయం వైపు నిలబడండి. మీకు పూర్తి మద్దతు ప్రజల నుంచి ఉంటుందని మేము కోరుకుంటున్నాం. మీరు ఏమన్నా ఫోన్ చేసి చేసిండ్రా కుమ్మేర బాధితులను? నేను మాట్లాడినా, నేను ఇంకా వెళ్ళలేదు, నేను వెళ్తాను. రైట్, థ్యాంక్ యూ. ఇది కుమ్మేర బాధితుల గురించి డిస్కషన్. కులాలు అనేది ఒక ప్రాతిపదికనే. కులానికి అధికారం డబ్బు తోడైతే ఎవరైనా విర్రవీగుతారనేది ప్రధానంగా మైపాల్ యాదవ్ గారు చాలా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నాడు. రకరకాలుగా అంశాల గురించి ఒకటే అంశం అనుకున్నాం కానీ దానిలో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే సామాజిక అంశాలు బాగా మాట్లాడతాడు. అందులో భాగంగా కులానికి డబ్బు తోడైతే అది ఏ కులమైనా రెచ్చిపోతారని ప్రధానంగా చెప్తున్నాడు. కుమ్మేర ఘటనకు సంబంధించి దోషులను శిక్షించాలి, విచారణ జరిపనేది చెప్తా ఉన్నాడు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.